అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 28 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ ప్రయాణాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. ప్రతి ఒక్కరి దారి వేరు, సమయం వేరు. నీవు నీ మార్గంలో ముందుకు సాగితే గమ్యం తప్పకుండా చేరుకుంటావు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఏప్రిల్ 28, 2026 వారం మంగళవారము. శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షము. సూర్యోదయం 5:59, సూర్యాస్త సమయం 6:49, చంద్రోదయం 4:04, చంద్రాస్త సమయం 4:12. ఈ రోజున తిథి ద్వాదశి. ఏప్రిల్ 27 సాయంత్రం 6:16 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 28 సాయంత్రం 6:52 వరకు ద్వాదశి తిథి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఉత్తర పాల్గొని ఏప్రిల్ 27 రాత్రి 9:18 నుంచి ఏప్రిల్ 28 రాత్రి 10:36 వరకు ఉత్తర పాల్గొని ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. ఈరోజు జన్మించిన వారందరూ కన్యారాశి కిందకి వస్తారు. యోగం వ్యాఖ్యాత. ఏప్రిల్ 27 రాత్రి 9:36 నుంచి ఏప్రిల్ 28 రాత్రి 9:04 వరకు ఉంటుంది. తదుపరి హర్షణ ప్రారంభమవుతుంది. కరణము భవ. ఏప్రిల్ 28 ఉదయం 6:31 వరకు. తదుపరి బాలవ. ఏప్రిల్ 28 సాయంత్రం 6:52 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము ఉదయం 4:53 నుంచి ఉదయం 6:34 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి ఉదయం 9:24 వరకు. మరలా రాత్రి 11:16 నుంచి రాత్రి 12:01 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:12 వరకు. యమగండం ఉదయం 9:12 నుంచి ఉదయం 10:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం 4:23 నుంచి ఉదయం 5:11 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:59 నుంచి సాయంత్రం 4:40 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం రావణుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఇంద్రుడి భార్య ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పరశురామ జయంతి, భౌమ ప్రదోష వ్రతము. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, పంచాంగం ప్రకారం ఈ రోజునైతే కేవలం బోరింగ్ పనులు చేసుకోవటానికి, సాధారణ పనులకు, గృహ ఆరంభము గృహప్రవేశం పనులు చేసుకోవటానికైతే మాత్రము పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. మిగతా ఏ శుభకార్యాలకైతే అనుకూలమైనటువంటి రోజు కాదు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ఠ, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 28 రాత్రి 10:36 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 28 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయం సమీకరణ చేసుకొని మీరు నిర్వహించిన పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.